ప్రభాస్ ని ఇంత లెవెల్లో చూపెట్టి వ్యక్తికి పొందినంత అవసరమో మా ప్రభాస్ అన్నకి రక్తం మరుగంత అవసరం అన్న ఈ సినిమా మళ్ళీ వచ్చి చూపించిన పార్ట్ 2 కి ఎంత సస్పెన్స్ ఉందంటే చెప్తున్నా మళ్ళా ఆ పార్ట్ 2 కోసం మనం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి బ్రో నెట్ రండి బ్రో బాహుబలి కన్నా బాహుబలి పార్ట్ 2 కి ఎంత వెయిట్ చేశారో కట్టపెంది చెప్పడాని ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి బ్రో మూవీ అనే తప్పు లేదు బ్రో ఒకసారి కాదు 10 సార్లైనా చూడొచ్చు ప్రభాస్ 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 మూవీలో ఏ తప్పు లేదు ఫ్లాప్ అన్నోని మన ఇంటికి వెళ్ళి కొడతాం ఇట్టు కాదు బ్లాక్ బస్టర్ బ్రో బాహుబలి ఎత్తనో దానికి అమ్మ మొగుడు ప్రభాస్ రాజులకే రాజు రాజులకే రాజు పట్టుకో పట్టుకో బ్రో ఫైట్స్ ఎట్లా ఉన్నాయి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న సెకండ్ హాఫ్ అయితే సూపర్ సెకండ్ హాఫ్ అయితే ఉంది అంటే సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు సెకండ్ పార్ట్ కంటే ఎలాంటి అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా ఉంది ఫస్ట్ నుంచి అన్న ఫస్ట్ అయితే నార్మల్ ఉందని అంటే చూడొచ్చు ఫస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తారు సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతుంది అన్న సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది అంటే వాళ్ళిద్దరు శత్రువులు ఎందుకు మారుతారు అనేది క్లైమాక్సా శత్రువులు ఎందుకు మారుతారంటే చూసినా కానీ ఎంతమంది ఉన్నారు 10 o'clock షో మ్యాట్నీ షో అన్ని కూడా టికెట్ బుక్ చేసుకున్నాం మళ్ళీ మన పక్కన పోదాం బాగా మైకిలే కావాలి మాకు కూడా ఎలా ఉంది పెట్టి మైకిల్ పెట్టి నువ్వు నాది కూడా పట్టుకున్నావు అన్న లోగో డౌన్ పట్టుకో పట్టుకో బ్రో ఫైట్స్ ఎట్లా ఉన్నాయి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న సెకండ్ హాఫ్ అయితే సూపర్ సెకండ్ హాఫ్ అయితే ఉంది అంటే సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు సెకండ్ పార్ట్ కంటే ఎలాంటి అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా ఉంది ఫస్ట్ నుంచి అన్న
ఫస్ట్ అయితే నార్మల్ ఉన్నాను అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతుంది అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. అంటే వాళ్ళిద్దరు శత్రువులు ఎందుకు మారుతారు అనేది క్లైమాక్సా? శత్రువులు ఎందుకు మారుతారంటే చూసినా కానీ ఎలాగో ఇది కూడా అలాగే వీళ్ళిద్దరు ఎలా ఎనిమిస్ అయిపోయారు అనే పార్ట్ నిజంగా దాని మీద వెయిట్ చేయాలి. కేజీఎఫ్ ఎలివేషన్ మించి ఉన్నదా? ప్రభాస్ ఎలివేషన్, మాస్ ఎలివేషన్ ఎలా ఉంది? అంటే అది యష్, ఇది ప్రభాస్. ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడు నేను చూడు. ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు. ఓకే, ప్రభాస్కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు. ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపించాడు అన్న. క్లియర్ 100% సినిమా బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ అయితే వీళ్ళు పండగ చేసుకోండి. యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? లేదు పక్క తీసి పారదంగలు. యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా ఉన్నాయి బై? ఏదన్నా యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రశాంత్ గురించి తెలిసిందే. నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటావు. యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది. 100% ఫుల్ మీల్స్ అందుకే. ప్రభాస్ మాస్ ఎలివేషన్ అసలు ఎట్లా ఉంది సినిమాలో? సూపర్ హాలీవుడ్. ఫ్యాన్స్ పరిస్థితి ఏంది థియేటర్లో? అరుపులే, అరుపులు మొత్తం అరుపులే. అంటే మిగతా సినిమాలో థియేటర్ ఏమైనా పగలగొట్టే ఆలోచన ఉన్నాయా లేదా నార్మల్ గానే ఉన్నాయా? అంటే ఎంత వైలెంట్ గా చేయలేరు. డైనోసార్ అన్న మూతిలో పెట్టిన మైకు దింపన్నా. ఓకే థ్యాంక్ యూ వెల్కమ్. ఓవరాల్ సినిమా గురించి ఏమంటావు? అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నాడా లేదా దీనికి డిఫరెంటా? బీజిఎం ఎట్లా ఉంది? బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి. అంతకు మించేనా? అంతకు మించి ఉన్నాయి. బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ లాంచ్ ప్రభాస్ కెరియర్ ఇది బిగ్గెస్టా? బిగ్గెస్ట్ సిస్టర్. రైట్, థ్యాంక్ యూ. మైకిలే కనపడుతుంది అందులో. మైకిలే కావాలి మాకు కూడా. భయ ఎలా ఉంది? పెట్టి మైకిల్ పెట్టి చాలా అనిపించింది అన్న.